హలో ఆల్! ఈ వీడియోలో 'చాకీ' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే తెలుగు డబ్బింగ్‌తో పాటు ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్‌కొచ్చింది. మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 26 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే సింపుల్‌గా చెప్పాలంటే పొట్టేళ్ల పోటీ మధ్య జరిగే స్టోరీ భయ్యా. మెయిన్ లీడ్ అయిన హీరోకి అండ్ విలన్‌కి ఇద్దరికీ కూడా పొట్టేళ్లు అయితే ఉంటాయన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం అయితే క్రియేట్ అవుతుంది. ఆ యుద్ధాన్ని వీళ్ళు పొట్టేళ్లతో అయితే ఎలా తీర్చుకున్నారు? మరి ఆ పొట్టేళ్ల పోటీల్లో ఎవరు గెలిచారన్నదే స్టోరీ. ఈ మూవీ నాకెలా అనిపించిందంటే నాకైతే యావరేజ్ టైమ్ పాస్ వాచ్ భయ్యా. టైమ్ పాస్‌కి ఏం లేవనుకుంటే ట్రై చేయొచ్చు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్టేళ్ల పోటీ అన్నది మనకి కొత్త. చాలా రిఫ్రెషింగ్ స్టోరీ అండ్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్. ఎందుకంటే మనం ఎక్కువగా ఎలాంటి కాన్సెప్ట్స్ మూవీస్‌లో చూడం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి అది కొంచెం పర్లేదు. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నాకు బాగా వర్కౌట్ అయింది ఏంటంటే పొట్టేళ్ల పోటీని చాలా బాగా చూపించారన్నమాట. స్టార్టింగ్ ఒక 2, 3 సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్‌లో ఒక 10-15 మినిట్స్ ఉంటుంది. ఈ సీక్వెన్సెస్ అన్నీ కూడా పొట్టేళ్ల పోటీని చాలా నేచురల్‌గా రియాలిటీకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారు. సో అవి చూడడానికి చాలా బాగా వర్కౌట్ అయినాయి నాకు. అంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. టెక్నికల్ విజువల్లీ కూడా సినిమా చూడడానికి బానే ఉంది. అంతే భయ్య. ఇంకా నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్టేళ్ల పోటీ అండ్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ప్రెజెంట్ చేసేస్తారు. విలన్ కి హీరోకి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ప్రెజెంట్ చేసేస్తారు. అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడి నుంచి మొత్తం స్టోరీ మొదలవుతుంది అనమాట. దానివల్ల 2 అవర్స్ అంటే యాక్చువల్లీ కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ 50 మినిట్స్ మొత్తం మూవీ అంతా కూడా ఈ ఇష్యూ మీద రన్ అవుతుంటుంది. విలన్ అండ్ హీరో మధ్య జరిగే గొడవ పొట్టేలు పోటీ. సో దానివల్ల ఏమైందంటే బోర్ కొట్టేసింది నాకైతే. అంటే ఒకటే కాన్ఫ్లిక్ట్ అది స్టార్టింగ్ లోనే ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంటర్వెల్ దాకా కూడా ఏం వెయిట్ చేయలేదు. స్టార్టింగ్ లో ఇంట్రొడ్యూస్ అయిపోయింది కాబట్టి మొత్తం ప్రెడిక్టబుల్ అయిపోయింది. అండ్ బోర్ కొట్టేసింది కూడా. మధ్యలో డ్రామా కూడా ఏం ఉండదు అంతలాగా. ఒక సాంగ్ వేస్తారు, మోటివేషన్ సాంగ్స్ 2 ఉంటాయి పొట్టేలు పోటీల గురించి. అండ్ ఆ మధ్యలో లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. లవ్ స్టోరీ అన్నది ఆబ్వియస్లీ ఏదో పెట్టాలన్న పేరుకే పెట్టారు. పెద్ద యూజ్ ఏమి ఉండదు ఆ లవ్ స్టోరీ వల్ల. ఏదైనా మధ్యలో వర్కౌట్ అయిందా అంటే మధ్యలో పొట్టేళ్లతో కొంచెం ఒక 2 ఎమోషన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అవి వర్కౌట్ అవుతాయి అంతే. ఉన్న డ్రామా అంతా కూడా ప్రెడిక్టబుల్‌గా అండ్ రొటీన్‌గా ఉంటుంది. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ క్లైమాక్స్ అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఒక కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేసామంటే దానికి ఏదో ఒకటి ముగించేయాలి. క్లోజర్ ఇచ్చేస్తే బాగుంది అనిపించింది. ఓపెన్ ఎండింగ్ అన్నది ఎలాంటి మూవీస్‌కి కమర్షియల్ మూవీస్‌కి వర్కౌట్ అవ్వదు. ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా కమర్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి కమర్షియల్ మూవీ అంటున్నాను నేను. ఆ ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు. అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకెంత సాగదీస్తారు దీన్ని అన్నట్టుగా అనిపించింది నాకు. ఇప్పటికే 2 అవర్స్ 26 మినిట్స్ సాగదీశారు. ఇంకా నా ఫీల్ అయితే వచ్చింది నాకు. నాకు ఆ క్లైమాక్స్ కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. డిసప్పాయింట్ అయ్యాను నేను. నాకు అందుకే యావరేజ్ టైం పాస్ వాచ్ అనిపించింది. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.